ఇంకో విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతూ ఉంది. దేనికంటారు? ఏమైందంటారు? వెనక తగ్గడం ఏంటి సార్, ఆల్రెడీ తగ్గింది. అది ఎందుకంటారు? విశాఖపట్నంలో జరిగే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారి మీద బరిలో పోటీ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అనూహ్యమైన నిర్ణయం తీసుకొని వెనక్కి తగ్గాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి. ఆల్రెడీ కూడా ఇవాళ మార్నింగే ఇది పెద్ద చర్చ. చంద్రబాబు నాయుడు గారి ప్రకటనే తీసుకున్నట్టుంది. 164 సీట్లు వచ్చిన కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుందంటారు? సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు. ఈ రోజున మా దగ్గర ఒక డేటా ఉందండి. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు దాదాపు 849. అందులో తెలుగుదేశం పార్టీకి ఉన్న అవకాశం కలిగిన ఓట్లు 220. జడ్పీటీసీలో ఒక 36, ఎంపీటీసీలో 612, కార్పొరేటర్లో ఒక 97, మున్సిపల్ కౌన్సిల్లో 27. వెరసి దాదాపు 849లో ఒక 500 స్థానాల వరకు వైసీపీకి బలం ఉంది. బలం ఉంటే వెనక దొక్కుతారా? పోటీ చేయరా? ఈ రోజున అలా పోటీ చేయకపోతే ప్రతిపక్ష పార్టీకి ఊపిరిదినట్లు కాదా? ఈ రోజున ప్రజాస్వామ్యంలో గెలిస్తేనే పోటీ చేయరు. పోటీ చేయటం ప్రజాస్వామిక లక్షణం. గెలుస్తామా ఓడతామనేది ఓటర్ యొక్క నిర్ణయం. మేము ఒక్కొక్క మాట కూడా అడుగుతా. 170 స్థానాలు పోటీ చేసింది కూటమి ప్రభుత్వం. 170 స్థానాలు గెలవలేదుగా. 11 స్థానాలు ఓడిపోయినట్ట. ఎందుకు ఓడిపోయారు మరి? ఎందుకు ఓడిపోయారు? గెలవాలి కదా. 175 కూడా అలా ఉంటుందా? అంటే ఓటమి లేకుండా ఎన్నికలు ఉంటాయా? ఇది ఒక చారిత్రక తప్పిదం అండి. కూటమి ప్రభుత్వం ఏదన్నా అనుకోండి, ధర్మం తెలిసిన తర్వాత, నాలాంటి వాళ్ళం రాజకీయాలు తెలిసిన తర్వాత చెప్పక తప్పదు. విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఆ ఎన్నికల పర్యవేక్షణ చేయాల్సిన నాయకులందరూ కూడా బొత్స సత్యనారాయణతో సఖ్యత నడిపి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కూడా మార్చారని అనుకుంటున్నాను నేను. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం 3 ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది చాలా టైట్ పొజిషన్లో. అక్కడ విజయవాడ చూసుకున్న అనురాధ గారు చాలా టైట్ పొజిషన్, ఒక 3 ఓట్లతో గెలిచింది. అలాంటిది ఇక్కడ ఇంత భారీ మెజారిటీ ఉండి ప్రభుత్వం వచ్చి 60 రోజులు అయ్యి ఉండి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుందనేది చాలా కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే అనలిస్టులు ఎవరైనా సరే తలపీక్కున్న పరిస్థితి. మీకు మాట చెప్పాను, మీరు చక్కని మాట అన్నారు. ఇందాక చాలా పెద్ద ఆయన అన్నాడు ఈ మాట. కూటమి ప్రభుత్వానికి 124 స్థానాలు రావటానికి, ఎమ్మెల్యే స్థానాలు రావడానికి సంబంధించిన బేస్ ఏంటి తెలుసా? ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికలే. ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రజల్లో ఉన్న ఒక తీర్పు భావాన్ని ప్రజెంటేషన్ చేసినాయి. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఊరికి 10 మంది ఉంటారు ఆ ఓటర్లు. 3 ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల్లో ఏ భావం ఉంది వైసీపీ మీద అనేది ఆ రోజునే తేటతెల్లం చేసేసింది. ఆ విజయం దీనికి ఉపయోగపడింది. ఈ రోజున వీళ్ళు గత ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఆ రోజున వైసీపీ చేసిన దానికి వీళ్ళు పోటీ చేయలేదు కదా తెలుగుదేశం పార్టీ, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా. ఆ పోటీ చేయకపోవడం అనేది కూడా తప్పిదం. ఇప్పుడు ఈ 500 ఓట్లని 300 ఓట్లను కూడా మనం ఓడిపోతాం అని చెప్పేసి అని వదిలేసుకోవడం అనేది కూడా చారిత్రక తప్పిదం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇది ఊపిరిచ్చిన పరిస్థితి, ఆయనకి కాలు కదిలిపే పరిస్థితి వస్తుంది. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఒక వెనక దగ్గర చాలా అవమానకరం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అయినా ఇంకోటైనా కూడా తీసుకున్న నిర్ణయం తప్పిదమైనప్పుడు తప్పిదమే అంటారండి.
ఇదైతే ఆయన ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. సరే మనం చెప్తే ఆయన ఏం పోటీకి పెట్టడు, కానీ పైపచ్చి ఆ విశాఖపట్నంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ఆ గాజువాకే. నువ్వు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు నడపలేనోడివి ఓడతావా? ఏమండి ఇంకొక ఆయన అన్నాడు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు స్వాతంత్ర పోరాటం చేశారు సిపాయిలు తిరుగుబాటు అప్పుడు, బిడ్డని ఒళ్ళో కట్టుకొని. గెలుస్తామని చేశారా, చచ్చిపోతామని చేసిందా? బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఎన్నో స్వాతంత్ర ఉద్యమాలు జరిగినాయి, అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి. గెలుస్తామని చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మేము పోరాటాలు చేశాం. పోరాటం చేయటం మా ధర్మం అని చేశామా, గెలుస్తామని చేశామా? మరి ప్రజాస్వామ్యంలో పోరాటం ధర్మం అండి. వెనక్కి తీసుకొని ఎప్పటికైనా టైం ఉంది, సాయంత్రం 3-4 వరకు వెంటనే నామినేషన్ వేయాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తా, ఆల్రెడీ 2 సెట్లు తయారు చేశారు నిన్న నామినేషన్ పడాలి, వాళ్ళ నామినేషన్ పడాలి. తయారు చేసిన నామినేషన్లు ఆగినాయి. అక్కడ బొత్స సత్యనారాయణ గారి యొక్క లోపాయికారి రాజకీయం, విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలుసు ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏ బొత్స సత్యనారాయణ గారి దగ్గర ఎలాంటి బంధుత్వాలు ఉండేవని. అందుకని చేసుకున్నాడు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ బెదిరించాడు కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఎలా పెడతారు అని. ఎలా పెడతారేంటి? ప్రజాస్వామ్యంలో వాళ్ళనే గెలవని, పోరాటం నీ ధర్మం. గెలిస్తేనే పోరాటం చేస్తాం, ఓడిపోతున్నాం కాబట్టి వెనకపోతామంటే అది సహేతుకమైన రాజకీయ నిర్ణయం కాదు. ఇదైతే ఒక తప్పు, చాలా తప్పు. రేపు కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ఇందులో భాగమైన జనసేన, భారతీయ జనతా పార్టీ ఆల్సో ఇప్పుడు వాళ్ళైనా ముందుకు రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సార్, ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికలే కాదు కదా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆఫ్ చేసుకుంటే మీరు పెట్టండి, జనసేన కాకపోతే భారతీయ జనతా పార్టీ పెట్టండి. 3 పార్టీలు కలిసిన ప్రభుత్వం, 124 స్థానాలు ఉన్నాయన్న ప్రభుత్వం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎమ్మెల్సీ సీటుకి పోటీ పెట్టకపోవడంలో అర్థం ఏంటి? ఎలా సమర్థించుకుంటారు? కాబట్టి చాలా తప్పండి ఇది. రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ నిర్ణయాలు తీసుకొని ఈ విధమైన ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయ నిర్ణయాలు ఏంటంటే 3 రాజధానుల నిర్ణయం. 3 రాజధానుల నిర్ణయం అనేది రాజకీయంగా చాలా దుర్మార్గమైన నిర్ణయం. కాకపోతే ఆయన ప్లస్ అవుతుంది అనుకున్నాడు. 3 ప్రాంతాల ప్రజలు నాకు దగ్గరైపోతారు, 3 ప్రాంతాలకు విపరీతమైన ఆధారం ఇచ్చేస్తుందని అనుకున్నాడు. కానీ తప్పు అవుతుంది. అందుకని రాజకీయ నిర్ణయాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీన్ని ఎలా ప్రభుత్వం డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. ఏదేదో చెప్తారండి. అధికార పదవి ఏంటంటే ఓడిపోయేదానికి పెట్టడం దేనికి, లేదంటే డబ్బులు లేవు, లేదా వాళ్ళు సిద్ధంగా లేరు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడలేక చెప్పుకునేటట్టు ఉంటుంది. ఏదైనా సరే ఎమ్మెల్సీకి పోటీ పెట్టకపోవడం అనేది మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదంగానే భావించాలి. థ్యాంక్ యూ.